అందరికీ నమస్కారం. కొన్నిసార్లు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే ప్రశ్నల్లోనే చాలా లోతైన సమాధానాలు దాగి ఉంటాయి. ఈరోజు మనం అలాంటి ఓ కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఓ ఆశ్చర్యకరమైన ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. మరి ఆ ప్రశ్న ఏంటంటే, మనం బ్రతకడానికి కారణమైన గాలికి, అంటే వాయుదేవుడికి గుడి ఎందుకు లేదు? ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఈరోజు ఈ రహస్యమేంటో తెలుసుకుందాం. ఈ కథ ఎక్కడో దామనెల్లూరు అనే చిన్న పల్లెటూర్లో మొదలవుతుంది. అక్కడ లక్కీ అని ఓ అబ్బాయుండేవాడు. చాలా చురుకైనవాడు. ఒకరోజు వాళ్ల ఇంటి ముందున్న వేపచెట్టు వాకులు గాలికి అటూ ఇటూ కదులుతుంటే చూస్తున్నాడు. అప్పుడే తన బుర్రలో ఈ ప్రశ్న పుత్తింది. ఆ చిన్న సంఘటనే లక్కీ మనసులో ఒక పెద్ద ఆలోచనకు దారితీసింది. అసలు మన ప్రాణాన్ని నిలబెట్టే గాలికి గుడి కట్టి పూజలెందుకు చెయ్యట్లేదు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే గాలిదేవుడికి ఆలయం ఎందుకు లేదు, కనీసం విగ్రహం అయినా ఎందుకు లేదు, అసలు పూజలే ఎందుకు చేయట్లేదు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు. మన జీవితానికి ఇంత ముఖ్యమైన దానికి ఇలా సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు ఎందుకు లేవని కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడనమాట. సరిగ్గా అదే టైంకి లక్కీ వాళ్ల తాతయ్య చంద్రయ్య గారు అక్కడికొచ్చారు. ఆయన చాలా జ్ఞానమున్న వ్యక్తి, మంచి మనసున్న మనిషి. ఇంకేముంది, లక్కీ వెంటనే తన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద ప్రశ్న అడిగేశాడు. ఆ ప్రశ్న విని తాతయ్య నవ్వి, ఈ ప్రశ్న అడిగేవాళ్లు చాలా తక్కువమందుంటారు, కాని దీని వెనక ఒక కథ ఉంది నాయనా, చాలా పాత కథ అన్నారు. ఆ మాట వినగానే లక్కీకి ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. సమాధానం ఓ పాత కథలో ఉందంటే ఆ కథ ఏంటో తెలుసుకోవాలని ఆతృత మొదలైంది. సరే, ఇప్పుడు మనం కూడా ఆ కథలోకి వెళ్దాం. తాతయ్య చెప్పిన ఆ పాత కథ ఏంటో చూద్దాం. పూర్వం ఒకసారి మనుషులు తమని ఎలా పూజిస్తున్నారో చూద్దామని దేవతలందరూ భూమ్మీదకొచ్చారట. ఇక్కడ చూస్తే విశ్వకర్మకు, ఇంద్రుడికి, అగ్నిదేవుడికి ఇలా ఎంతోమంది దేవుళ్ళకి పెద్ద పెద్ద గుళ్ళు, గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు ఇవన్నీ చూసి వాళ్లు చాలా సంతోషపడ్డారు. కాని వాళ్లందరూ ఒక విషయం గమనించి ఆశ్చర్యపోయారు. ఈ పూజలన్నింటిలో, ఈ ఆలయాల్లో ఒక ముఖ్యమైన దేవుడు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దేవతలందరికీ అర్థం కాలేదు. అసలు ప్రాణానికే ఆధారమైన వాయుదేవుణ్ణి ఎవ్వరు ఎందుకు పూజించట్లేదు అని వాళ్లు ఆలోచనలో పడ్డారు. అప్పుడే హఠాత్తుగా వాళ్ల ముందు వాయుదేవుడు ప్రత్యక్షమై మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు వాయుదేవుడు చెప్పాడు, నేను కంటికి కనిపించను, నన్ను ఎవరూ బంధించలేరు, కాని నేను లేకపోతే గుడిలో దీపాలు వెలగవు, యజ్ఞంలో మంటలు మండవు, అసలు ఏ ప్రాణి బ్రతకదు అని. చూడండి, ఎంత నిశ్శబ్దంగా కాని ఎంత శక్తివంతంగా తన ప్రాముఖ్యతను చెప్పాడో. వాయుదేవుడి మాటల్లో ఉన్న నిజాన్ని మిగతా దేవతలందరూ గ్రహించారు. వెంటనే అయితే నీక్కూడా ఓ అద్భుతమైన గుడి కట్టిస్తామని మాటిచ్చారు. ఇక్కడే ఉంది అసలు విషయం. వాయుదేవుడు నవ్వి, నన్ను గోడల మధ్య బంధించలేరు, ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తమే నా ఆలయం అన్నాడు. అంతే. సో కథ అయిపోయింది. ఇప్పుడు తాతయ్య ఏం చేశారంటే, ఈ పురాణకథలో ఉన్న నీతిని సైన్స్తో కలిపి లక్కీకి చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఆ పురాణకథ వెనకున్న సైన్స్ ఇదే అన్నమాట. తాతయ్య చెప్పినట్టు గాలి అంటే ఖాళీ ప్రదేశం కాదు, అది ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ లాంటి ఎన్నో వాయువుల మిశ్రమం. మన ఉనికికే ఆధారం. ఆలోచించండి, ఇదొక అద్భుతమైన బంధం. మనం పీల్చే ఆక్సిజన్ మనకు ప్రాణం పోస్తే, మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ చెట్లకు ప్రాణం పోస్తుంది. ఈ గాలి అనేదే లేకపోతే అసలు మన నాగరికత, మన గుళ్ళు, గోపురాలు, పూజలు ఏవీ ఉండేవి కావు కదా. సరే, ఈ సైన్స్ అంతా విన్నాక లక్కీ మనసులో ఇంకో ప్రాక్టికల్ ప్రశ్న వచ్చింది. మరి నిజమైన పూజ అంటే ఏంటి తాతయ్యా అని అడిగాడు. ఈ ప్రశ్నతోనే కథ అసలు నీతివైపు మళ్ళింది. అందుకు తాతయ్య చాలా సింపుల్గా కాని చాలా శక్తివంతంగా చెప్పారు. గాలిదేవుడికి గుడి లేదంటే ఆయన గోడల మధ్య ఉండడు కాబట్టి, ఆయన ఉండేది ప్రాణమున్న ప్రతి జీవిలో. అంటే వాయుదేవుడికి నిజంగా పూజ చేయాలంటే ఏం చేయాలి? 1. చెట్లను నాటాలి. 2. ప్రకృతిని కాపాడాలి. 3. గాలిని కలుషితం కాకుండా శుభ్రంగా ఉంచాలి. అంతే. నిజమైన పూజ అంటే దండాలు పెట్టడం కాదు, ఇలా బాధ్యతగా ఉండటం. ఆ మాటలతో లక్కీకి అంతా అర్థమైపోయింది. తనకి జ్ఞానోదయమైనట్టయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కథ మొదట్లో ఏ చెట్టునైతే చూస్తూ నిల్చున్నాడో అదే చెట్టును గట్టిగా కౌగలించుకున్నాడు. అది చూసి తాతయ్య చిరునవ్వుతో, అదేరా నాయనా నిజమైన పూజ అన్నారు. లక్కీకి అసలు విషయం అర్థమైందని ఆయనకు తెలిసిపోయింది.
అలా ఆ కథ ముగిసింది. చూశారా, ఈ మొత్తం కథలో ఉన్న సారాంశం ఒక్కటే: దేవుడు విగ్రహంలో కాదు, మనం పాటించే విలువల్లో ఉంటాడు. ఇది అందరికీ వర్తించే ఒక గొప్ప సందేశం. చివరగా ఒక్క ప్రశ్న. మన ప్రాణానికి అత్యంత అవసరమైన గాలి లాంటివి కంటికి కనిపించనప్పుడు మన జీవితంలో వాటికి మనం ఎలా గౌరవం ఇవ్వాలి? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ కథను ముగిద్దాం.